నమస్తే వెల్కమ్ టు టీవీ 45 బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలోనే మకాం వేసిన సీఎం కేసీఆర్. ఢిల్లీ నుంచే మునుగోడు ఉప ఎన్నికపై కేసీఆర్ సమీక్ష. టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆస్తులను జప్తు చేసిన ఈడీ. రుణాల పేరిట మోసానికి పాల్పడ్డారంటూ నామాపై ఈడీ కేసు. తమ పోరాటం ప్రభుత్వంపైనే పోలీసులపై కాదన్న పవన్. పరిణామాలపై న్యాయ నిపుణులతో చర్చిస్తామని వెల్లడి. మునుగోడు బరిలో 47 మంది అభ్యర్థులు. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు. గంగూలీ అణిచివేతకు గురవుతున్నాడన్న సీఎం మమతా బెనర్జీ. జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీకి మమతా బెనర్జీ విజ్ఞప్తి. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో అధికార పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్ ఇచ్చింది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న మధుకాన్ ప్రాజెక్ట్స్ ప్రధాన కార్యాలయం సహా సంస్థకు చెందిన 28 స్థిరాస్తులను జప్తు చేసింది. వీటి విలువ 80.65 కోట్లుగా ఈడీ వెల్లడించింది. నామా ఆధ్వర్యంలోని మధుకాన్ ప్రాజెక్ట్స్ రుణాల పేరిట మోసానికి పాల్పడిందంటూ ఈడీ కేసు నమోదు చేసింది. నామా కంపెనీలో సోదాలు చేపట్టిన ఈడీ గతంలోనే 67 కోట్ల మేర ఆస్తుల్ని జప్తు చేసింది. రాంచీ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం కోసమంటూ రుణాలు తీసుకున్న మధుకాన్ ఆ నిధుల్లో 362 కోట్లను దారి మళ్లించినట్లు గుర్తించామని ఈడీ వెల్లడించింది. ఇక అంతేకాకుండా నామా నాగేశ్వరరావు, నామా సీతయ్యలు 6 డొల్లా కంపెనీలు ఏర్పాటు చేసినట్లుగా కూడా గుర్తించామని ఆ సంస్థ తెలిపింది. మధుకాన్ ప్రాజెక్ట్స్ ప్రధాన కార్యాలయంతో పాటు హైదరాబాద్, ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లో ఆ సంస్థకు చెందిన 28 స్థిరాస్తుల్ని ఈడీ జప్తు చేసింది. ఢిల్లీలోనే సీఎం కేసీఆర్ మకాం వేశారు. అంతేకాక మునుగోడు ఉప ఎన్నికపై ఢిల్లీ నుంచే సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నట్లుగా సమాచారం. సీఎస్, డీజీపీలు, ఇతర అధికారులు ఢిల్లీకి వెళ్లినట్లు తెలిసింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్ సమీక్ష చేస్తున్నట్లుగా తెలిసింది. సీఎం కేసీఆర్ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును సీబీఐ కోరింది. ఈ మేరకు సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా సీబీఐ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఎర్ర గంగిరెడ్డి బయట ఉంటే ఈ కేసులోని సాక్షులకు ప్రాణాలకు ముప్పేనని న్యాయవాది కోర్టుకు తెలిపారు. సాక్షుల ప్రాణాలను రక్షించుకోవాలంటే గంగిరెడ్డి బెయిల్ను రద్దు చేయాల్సిందేనని ఆయన తెలిపారు. సీబీఐ వాదనలు పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు గంగిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. సీబీఐ వాదనలపై 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలను జారీ చేసింది. ఇక తదుపరి విచారణ నవంబర్ 14కు వాయిదా వేసింది. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రశ్నించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు మార్చడంపై ఆలోచించాలని సీఎం జగన్ను తాను కోరానని చెప్పారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరు గొప్ప నాయకులని అన్నారు. విజయవాడ ఎంపీగా తాను బరిలోకి దిగబోతున్నానంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో చేస్తున్న అసత్య ప్రచారమని చెప్పారు. తాను గన్నవరం నుంచే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు. అమరావతిని సీఎం జగన్ కానీ మరెవరూ కూడా వ్యతిరేకించడం లేదని వల్లభనేని వంశీ తెలిపారు. ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసాము, ఎన్టీ రామారావు గారి అభిమానుల కింద ఆ పేరు ఉంచితే బాగుంటుంది, మార్చొద్దని రిక్వెస్ట్ చేసాము. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టడం, అదేవిధంగా ఈరోజు మెడికల్ కాలేజీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొదలు పెట్టడం, వీటి మూలంగా మొత్తం ఆ డిపార్ట్మెంట్కి రాజశేఖర రెడ్డి గారి పేరు పెడదామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశంగా నిర్ణయంగా మనం క్వశ్చన్ చేయలేం కదా. నేను ఒక సామాన్యమైనటువంటి ఒక ఎమ్మెల్యేని, నేను చెప్పగలుగుతాను, రిక్వెస్ట్ చేయగలుగుతాను, ఎన్ఫోర్స్ చేయలేం కదా.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం అట్లా ఉంది, ఎవరైనా ఒబ్లైజ్ చేయాల్సింది. మునుగోడులో గుర్తులపై హైకోర్టులో టీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. కారును పోలిన 8 గుర్తులను తొలగించాలని పిటిషన్లో కోరింది. అయితే ఈ పిటిషన్ అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని, రేపు విచారణ జరుపుతామని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తెలిపారు. చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, కెమెరా, సబ్బు, టీవీ, మిషన్, ఓడ గుర్తులు టీఆర్ఎస్ గుర్తును పోలి ఉన్నాయని, వీటిని తొలగించాలని తొలుత ఈసీకి టీఆర్ఎస్ లేఖ రాసింది. అయితే ఈసీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో హైకోర్టులో ఈ రోజు లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేసింది. దీనిపై రేపు హైకోర్టు విచారణ చేయనుంది. గంగూలీ అణిచివేతకు గురవుతున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గంగూలీని అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్గా పంపాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. సౌరవ్ ఎంతో ప్రజాదరణ ఉన్న వ్యక్తి, భారత్ క్రికెట్ జట్టుకు ఎంతో సేవలందించారని ఆమె తెలిపారు. సౌరవ్ గంగూలీ విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని, ఐసీసీ పదవి కోసం పోటీ పడేందుకు గంగూలీకి అవకాశం కల్పించాలని సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. కోల్కతా ఎయిర్పోర్టులో విలేకరులతో మాట్లాడుతూ ఆమె వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఆసక్తి రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. 36 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఎన్నికల బరిలో 47 మంది బరిలో నిలిచారు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి శ్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు. బీఎస్పీ తరపున ఓ అభ్యర్థి నామినేషన్ వేశారు. ఇండిపెండెంట్గా కేఏ పాల్తో పాటు ఎన్నికల బరిలో 47 మంది మునుగోడు బరిలో నిలిచారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరపున కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారానికి వెళ్లబోనని స్పష్టం చేశారు. తాను హోంగార్డునని, ప్రచారానికి ఎస్పీ స్థాయి వారే వెళ్తారని ఆయన చెప్పారు. 100 కేసులు పెట్టినా కాంగ్రెస్ను అధికారంలోకి తెస్తామని చెప్పిన నాయకుడే మునుగోడులో కాంగ్రెస్ను గెలిపిస్తారని ఆయన అన్నారు. టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరిపై కూడా ఆయన మండిపడ్డారు. తన గురించి మాట్లాడేంత స్థాయి శ్రీహరికి లేదని అన్నారు. తాను విదేశాలకు ఎప్పుడు వెళ్లాలనే విషయం గురించి మంత్రి కేటీఆర్ను అడగాలని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు గాంధీ భవన్కు వచ్చిన సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. గత 3 రోజులుగా విశాఖపట్నంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో న్యాయ పోరాటం చేసేందుకు పవన్ కళ్యాణ్ విశాఖ నుంచి మంగళగిరికి పయనమయ్యారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ భవిష్యత్తు కార్యాచరణపై న్యాయ నిపుణులతో చర్చించారు. తమ పార్టీకి చెందిన 115 మందిపై హత్యాయత్న కేసులు పెట్టారని, దీనిపై తమ పార్టీ లీగల్ సెల్లో చర్చిస్తామని పవన్ వెల్లడించారు. తమ పోరాటం ప్రభుత్వంపైనే తప్ప పోలీసులపై కాదని మనస్ఫూర్తిగా చెబుతున్నారని పవన్ స్పష్టం చేశారు. హోటల్ బయట అభివాదం చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోలీసులు ఆంక్షలు విధించారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇలాంటి ఆంక్షలు భవిష్యత్తులో విధించకుండా జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని నియంత్రించేలా న్యాయ పోరాటం చేస్తామని, ఈ దిశగా న్యాయ నిపుణులతో చర్చిస్తామని వివరించారు.
స్టాక్ మార్కెట్లు ఈ వారంలో భారీ లాభాలను ప్రారంభించాయి. ఇవాళ నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లకు కాసేపటికే కొనుగోలు మద్దతు లభించింది. అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు రాణించడంతో పాటు ఐరోపా మార్కెట్లు సానుకూలంగా ప్రారంభం కావడం స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 491 పాయింట్లు లాభపడి 58,411కు పెరిగింది. నిఫ్టీ 126 పాయింట్లు పుంజుకొని 17,311 వద్ద స్థిరపడింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసింది. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల దాకా కొనసాగింది. సుదీర్ఘ కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతూ ఉండటంతో పార్టీకి చెందిన నేతలు ఉత్సాహంగా పోలింగ్లో పాలుపంచుకున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన అధ్యక్ష ఎన్నికల పోలింగ్లో 96% ఓట్లు పోలయ్యాయి. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏకంగా 100% ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా చండీగఢ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోనూ 100% పోలింగ్ నమోదైంది. 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఈ పదవి కోసం బరిలో నిలిచారు. కర్ణాటకకు చెందిన సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే, కేరళకు చెందిన తిరువనంతపురం ఎంపీ శశిధరూర్లు పోటీ పడుతున్నారు. ఎలక్టోరల్ కాలేజీలోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు ఈ ఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 350 ఓటర్లు ఉండగా వారిలో కేవలం 300 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల ప్రక్రియ రహస్య బ్యాలెట్ విధానంలో జరుగుతోంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం సహా దేశవ్యాప్తంగా 65 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 96% పోలింగ్ జరిగింది. ఈ నెల 19న కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ అనంతరం ఫలితం వెలువడుతుంది. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పోలవరం, పురుషోత్తపట్నం, పట్టసీమ ప్రాజెక్టుల నిర్మాణంపై ఎన్జీటీ సంయుక్త కమిటీ విధించిన నష్టపరిహారాన్ని వెంటనే జమ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్జీటీ తీర్పులో అన్ని అంశాలు యథాతథంగా అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 250 కోట్ల పరిహారంపై తదుపరి విచారణ కొనసాగిస్తామని, ఎన్జీటీ తీర్పులో మిగిలిన అంశాలు అమలు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఏపీ వ్యాప్తంగా జనసేన నేతలు ఆందోళన చేపట్టారు. విశాఖలో అక్రమంగా అరెస్టైన జనసేన నాయకులను విడుదల చేయాలంటూ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జనసేన నేతలను అక్రమంగా అరెస్టు చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇలాగే కొనసాగిస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అలాగే పల్నాడు జిల్లాలోని దాచేపల్లి, చిలుకలూరుపేటలో జనసేన నేతలు ధర్నా, రాస్తారోకోలు చేపట్టారు. ఇక విశాఖలో పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ జాతీయ రహదారిపై నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
సీఎం 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 జనసేన నాయకులు వెంటనే అరెస్ట్ చేసిన జనసేన నాయకులు వెంటనే అరెస్ట్ చేసిన జనసేన నాయకులు వెంటనే పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలంలోని లింగరాయపాలెం సొలస గ్రామాల మధ్య ఉన్న పత్తి మిరప పంట పొలాల్లోకి పరిశీలించారు మాజీ మంత్రి ప్రత్తిపాటి. అకాల వర్షాల కారణంగా పత్తి మిరప పంటలు తీవ్రంగా నష్టపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతుల పక్షాన పోరాటానికి మేము సిద్ధపడతామని ప్రత్తిపాటి వ్యాఖ్యానించారు. రైతులకు అన్యాయం జరిగితే తెలుసుకునే స్థితిలో కూడా సీఎం లేడని ఆయన విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి వేసినటువంటి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. చేతికాడికి వచ్చినటువంటి పంట ఇప్పుడు ఈ చేను ఉంది లింగారావుపాలెం తోకల శ్రీనివాసరావు 2.5 ఎకరాలు 10 క్వింటాలు దిగుబడి వచ్చేటువంటి పత్తి 5 క్వింటాలు కుళ్ళిపోయింది. మిగతా 5 కూడా క్వాలిటీ పత్తి వచ్చేటువంటి అవకాశం లేదు. అసలే ఒక పక్క పింక్ బౌలు, మిరప తోటలకేమో నల్లి పురుగు, వీటితోటే గత సంవత్సరం పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు. ఈ సంవత్సరం అధిక వర్షాలకి పత్తి వేసిన రైతులు దిగాలు పడి ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితుల్లో రాష్ట్రంలో పత్తి వేసిన వాళ్ళు, మిరప వేసిన వాళ్ళు, ఇతర పంటలు వేసిన వాళ్ళు ఈ యొక్క దీర్ఘకాలపు వర్షాలు, భారీ వర్షాలకి పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు. కోలుకోలేని దెబ్బ తగిలింది. కోలుకోలేనటువంటి దెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి మాత్రం దీని మీద ఎక్కడ స్పందించడం లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ యొక్క భారీ వర్షాలకి నష్టపోయినటువంటి రైతులకి, పత్తి మిరప ఇతర పంటలు వేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వెంటనే ఎన్యూమరేషన్ కూడా చేయాలి. పత్తి రైతుల్ని ఆదుకోవాలి. ఎకరానికి 25,000 ఇచ్చినా కూడా పత్తి వేసిన వాళ్ళకి సగం కూడా నష్టం కవర్ అయ్యే అవకాశం లేదు. మిరప పంట వాళ్ళైతే 50,000 ఇచ్చినా కూడా వాళ్ళకి నష్టం భర్తీ అయ్యే అవకాశం లేదు. గుంటూరు జిల్లాలో జన సైనికులు ఆందోళన బాట పట్టారు. తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులకు నాయకులకు మధ్య వాగ్వాదం జరగడంతో పలువురిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బాలబాలికలందరూ విద్యలో రాణించాలనే సదుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుంటే నెల్లూరు ఆర్టీసీ సిబ్బంది విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నారంటూ నెల్లూరు జిల్లా చెన్నూరు గ్రామస్తులు మండిపడ్డారు. గత 15 రోజుల నుండి చెన్నూరు గ్రామంలో బస్సులు ఆపకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ గ్రామస్తులంతా ఏకమై విద్యార్థులతో కలిసి ఆర్టీసీ బస్సును అడ్డుకున్నారు. చెన్నూరు గ్రామంలో బస్సు ఆపకుండా విద్యార్థులను ఇక్కట్లకు గురి చేస్తున్నట్లు ఘటనపై ఉన్నత అధికారులు చొరవ చూపి ఆర్టీసీ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేపట్టారు. విశాఖ ఎయిర్పోర్టు ఘటనలో జనసేన కార్యకర్తను అరెస్టు చేసిన వారిపై కక్ష సాధించారని అన్నారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు. రాష్ట్రంలో వైకాపాకు మిగతా పార్టీలకు వేరువేరుగా నిబంధనలు వర్తిస్తాయని ఆయన విమర్శించారు. ఎయిర్పోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుపై దాడి చేసిన వారి వివరాలు తగిన దృశ్యాలతో ఇచ్చినా ఈ రోజుకి వారిపై చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్లను మున్సిపల్ చైర్మన్, కమిషనర్ నిర్లక్ష్యం చేస్తున్నారని, సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయానికి టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు తాళాలు వేశారు. తమ వార్డులోని సమస్యలను మున్సిపల్ కమిషనర్, చైర్మన్ పరిష్కరించలేదని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించడం అంటే చైర్మన్, కమిషనర్ ఒకరిపై ఒకరు తోసుకుంటున్నారని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.
ఆమె ఎంతమంది మరి అంటారు ఎయిర్పోర్ట్లో చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారంట. ఇబ్బంది పడలేదా? నేను జరిగిందంతా గంట అనుకుంటా, అంతేనా? ఎయిర్పోర్ట్లో ఉంది. ఆవేళ దగ్గర 6.5 గంటలు మీరు ఎయిర్పోర్ట్ మొత్తం దిగ్బంధం చేసి ప్రయాణికులు లోపలికి వెళ్ళకుండా భయభ్రాంతులు చేసి ఇవాళ మీరు చెప్తున్నారు ఇబ్బంది జరిగిందండి. ఆమె జరగలేదు ఇబ్బంది. మరి అవేం చేశాడు? ఎంత దారుణం! అన్ని టీవీలో ఉంది ఫుటేజ్, అందరూ ఉన్నారు కదా ఛానల్ అందరూ. లేరా? ఎవరు చేశారు తెలియదు అందరికీ. అప్పుడంటే మళ్ళీ చెప్పడం పార్టీలు అతీతంగా వచ్చారంటే ఎవరు పార్టీలు అతీతంగా వచ్చారు? మీ పార్టీ కార్యకర్తలు వచ్చారు అందరూ. అప్పుడు మా పార్టీ అతీతంగా వచ్చారు, నేను మా జనసేన కార్యకర్తలు వీళ్ళు చెప్పేస్తారు. అమరావతిలో 28వ తారీఖు నవంబర్ 2019 నారా చంద్రబాబు బస్ యాత్రకు వెళ్తుంటే అమరావతిలోకి చెప్పలేదా? మీరు రాలేదా? ఎవరైనా మీకు కేసు పెట్టారు? వాళ్ళు అరెస్ట్ చేస్తారు కనీసం. అప్పుడున్న హోమ్ మినిస్టర్ సుచేంద్ర గారు ఏమన్నా గుర్తున్న స్టేట్మెంట్ తీయండి. అది కూడా ఆవేశం జరుగుతుంటాయండి. నిన్న మొదలు ఆవేశం జరిగింది. నేను అమర్నాథ్ మరి దారుణం. ఒక మంత్రిగా కూర్చొని విశాఖపట్నం మహిళలు పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ చెప్తారు, సరే మంచిదే. మళ్ళీ దాని తర్వాత ఏమన్నాడండి, దీని రోజులు దాని చేసుకున్నాడు, దాని రోజులు దాని చేసుకున్నాడంట. అదా భాష? మహిళల గురించి మాట్లాడాల్సిన భాష అదా? దాన్ని దీనినా? మీకున్నారు కదా ఇంట్లో ఆడపిల్లలు, మీకు ఆడపిల్ల ఉంది, మీ ఇంట్లో తల్లిగారు ఉన్నారు, మీకు చెల్లి ఉంది, మీరు దాన్ని దీన్ని మాడవచ్చా మహిళల గురించి? అలాగా ప్రెస్ మీట్లో ఓ బాధ్యత మంత్రిగా ఉండి జగన్ మంత్రి నమ్మాలండి. సొంత తల్లిని చెల్లిని మోసం చేస్తున్నాం మన నమ్మొచ్చు జనం అందరూ. ఈయన చెప్తున్నాడు విశాఖపట్నంలో ఆయన ఓడిపోయాడంట కాబట్టి కలిసి పెట్టున్నారంట. ఏదో నాకు సాంద్రగుతో పచ్చగా ఉన్నాడు, లోపల పచ్చ కనిపిస్తుందంట. పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడా లేక ఫ్యాక్షన్ ముఠా నడుపుతున్నారని ప్రశ్నించారు. 2 రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలపై ఆయన తీవ్రంగా స్పందించారు. పవన్ కు చంద్రబాబు ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. విలువలు నిబద్ధత లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆయన విమర్శించారు. రాజ్యాలు మారమని కేంద్ర క్యాపిటల్ మారదండి రాజమండ్రి. ఇవన్నీ కూడా పాపాలు జరిగినాయి. మీ అందరి నోటితో మీరు చెప్పారు. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ, పవన్ కళ్యాణ్, సిపిఐ రామకృష్ణ, సిపిఐ నారాయణ, ఐవైఆర్ కృష్ణారావు, మోడీ, ఇంతమంది ఏం చెప్పారు? శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది వాస్తవం. దాన్ని బుట్టదాఖలు చేసి తప్పులు చేశాడు, పాపాలు చేశాడు, అసలు ఇక్కడ రాజధాని అని చెప్పినటువంటి వ్యక్తులు ఇవాళ అందరూ కూడా మరి చంద్రబాబుకు అమ్ముడుపోయారనాలా, లేకపోతే చంద్రబాబుకు తొత్తులుగా మారారన్నారా, లేకపోతే అందరూ కుల రాజకీయాలు చేస్తున్నారని చెప్పాలా? ఏమనుకోవాలి వీళ్ళందరినీ? నిన్న ఒక మాట, ఇవాళ ఒక మాట. కమ్యూనిస్టులు కూడా ఇంత చెడిపోతారని ఎవరు అనుకుంటారు? జనం కోసం బతికే కమ్యూనిస్టులు ఒక మాటగా ఉంటారు అనుకుంటారు. వాళ్ళు కూడా ఇవాళ ఓసరవెల్లిలాగా తయారైపోతారని ఎవరు అనుకుంటారు? ఇప్పటికైనా నిజంగా పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి ఉంటుంది, నీతిమంతమైన ఒక నిబద్ధతతో కూడినటువంటి రాజకీయాలు చేస్తే ఎవడైనా శత్రువు కూడా హరిస్తాడు. మీ కార్యకర్తలే సిగ్గుపడే రీతిలో ఎప్పుడు ఏం మాట చెప్తావో, ఎప్పుడు ఎవరిని భుజానికి ఎత్తుకుంటావో, ఎవడి జెండా మోయాలో అర్థం కాని స్థితిలో అందరికీ విలువలు లేనటువంటి వ్యక్తి, రాజకీయాల్లో ఒక నిబద్ధత లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అనేది వాళ్ళందరికీ అర్థమైంది, ప్రజలకే అర్థమైంది. ఇంకెంతకాలం తన ఫ్యాన్స్ను, తను అభిమానించే వాళ్ళను ఇంకెంతకాలం మోసం చేస్తాడో ఇక భగవంతుడికే తెలియాలి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్.